నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. రైట్, ఇక్కడ ఈరోజు కొటేషన్ చూసుకున్నట్లయితే మిత్రమా, విజేతలను చూసి వారి స్ఫూర్తితో చాలామంది ఉత్సాహంగా లక్ష్యాలను అయితే విధించుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు. ఇతరుల నుంచి పొందే ప్రేరణ ఓ పనిని ప్రారంభించే వరకే సహాయపడుతుంది, కానీ ఆ పనిని పూర్తి చేయడానికి కావాల్సింది లక్ష్యాన్ని సాధించి తీరాలన్న తపన. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పడి లేచిన కెరటంలా నూతన ఉత్తేజంతో ముందుకురికే తెగువ ఉండాలి. లక్ష్యం పైన ఎడతెగని ఏకాగ్రత ఉండాలి. ప్రేరణకు ఇవి తోడైతేనే మీరు విజేతలుగా నిలుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి మిత్రం. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేదు అనే న్యూస్ తోటి చాలామందిలో భయం అయితే స్టార్ట్ అయింది. డిఎస్సి నోటిఫికేషన్ తొందరలోనే వచ్చే ఛాన్స్ ఉంది అనే ఉద్దేశంతో. కాబట్టి సో ఆ భయాన్ని ఎప్పటికీ మెయింటైన్ చేయండి. మీ యొక్క ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. మీరు తప్పకుండా డిఎస్సి 2025లో జాబ్ సాధించగలుగుతారు. రిలాక్స్ అయినట్లయితే తప్పకుండా మీరు నష్టపోతారు. రిలాక్స్ అవ్వకండి. డైలీ 8 to 10 అవర్స్ చదవండి. చాలా లైబ్రరీస్లో చాలామంది చదువుతూ ఉన్నారు. సో మీరు టైంని వేస్ట్ చేసుకున్నట్లయితే తప్పకుండా డిఎస్సి 2025లో మీరు జాబ్ని మిస్ అయ్యే అవకాశం ఉంది మిత్రమా. తప్పకుండా ప్రతి ఒక్కరూ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. డిఎస్సి నోటిఫికేషన్ 100% వస్తుంది మిత్రమా. చూడండి, జూన్లో స్థానికమని ఇచ్చారు. బీసీ కోట పెంపు యత్నంలో జాప్యం. ఏప్రిల్ 4 దాకా 10th పరీక్షలు. మే నెలలో తీవ్రం కానున్న ఎండలు. ఆ తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు. సో ఈ స్థానిక సంస్థ ఎన్నికలు జూన్లో అవుతాయి, అంటే 10th ఎగ్జామ్స్ తర్వాతే అని ఆంధ్రజ్యోతి పేపర్ ఫస్టే రాయడం కూడా జరిగింది. సో అన్ని న్యూస్ పేపర్లు వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ అని ఇచ్చినట్లయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మాత్రము జూన్లో 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాతే ఎలక్షన్స్ ఉంటాయని ఒక ఆర్టికల్ని అయితే రాయడం కూడా జరిగింది. అదేవిధంగా నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ కూడా రాయడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ బీసీ కోటాకు సంబంధించి సో అక్కడ చట్టబద్ధత అయిన తర్వాతనే సో ఈ ఎలక్షన్స్ ఉంటాయి. సో మొత్తానికి ఎలక్షన్స్ అయితే లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనకు డిఎస్సికి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా అంటే ఎమ్మెల్సీ కోడ్ తప్ప ఏమీ ఆటంకాలు కూడా లేవు ప్రజెంట్ అయితే. సో అవి ఎమ్మెల్సీ కోడ్ మనకు మార్చ్ 1st వీక్లో కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత మనకు నోటిఫికేషన్స్ అనేటివి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఎప్పుడైనా రావచ్చు. విద్యాశాఖ వారు అన్నీ రెడీ ఉంచుకున్నారు. సో ఆర్థిక శాఖ అనుమతి లభించగానే సో అవి ఆ నోటిఫికేషన్ అయితే వస్తుంది మిత్రమా. సో ఇవన్నీ ఆర్థిక శాఖ అనుమతి రాలేదు కదా సార్, అనుమతి వచ్చే వరకు లేట్ అవుతుంది కదా సార్. సో ఇవన్నీ మీరు ఆలోచించకూడదు మిత్రమా. సో ఆ విధానపరమైన నిర్ణయాలు అనేటివి ఫాస్ట్గా జరుగుతాయి. 1 డేలో కూడా జరగవచ్చు, 1 గంటలో కూడా జరగవచ్చు. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఖాళీల వివరాలు ఉన్నాయి, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో దాదాపుగా ఎస్జిటికి సంబంధించిన పోస్టులు 100+ అయితే ఉండే అవకాశం ఉంది. సో కొన్ని జిల్లాలో అటు ఇటుగా 100కు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడు సీరియస్గా చదవండి. సో మీ మైండ్లోకి వెళ్ళి ఆ డిఎస్ ఇప్పట్లో ఉండదు అనే ఆలోచనని తీసేసి చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మిత్రమా. చూడండి, మనకు ఎగ్జామ్ 1 month 2 monthsలో ఉంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంది, ఇంకో ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది. అంటే సో మన ప్రిపరేషన్ ఆ విధంగానే ఉంటుంది. సో తొందరగా కంప్లీట్ కావాలి, ఎక్కువ చదవాలి, ఎక్కువ టైం కేటాయిస్తాం. లేదు నోటిఫికేషన్ ఇప్పుడు లేదు, ప్రశాంతంగా చదువుదామనే ఆలోచనలు ఉంటే మీరు కొద్దిగా టైంని అనేది వృధా ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది, వేరే వాటికి కేటాయిస్తూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సీరియస్గా చదవండి. మీరు సీరియస్గా చదివినట్లయితేనే ఆ సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఎందుకంటే హెవీ సిలబస్ ఉంది. కాబట్టి ఆ సిలబస్ని మనం పూర్తి చేయాలంటే తప్పకుండా మనము ఎక్కువ టైంని కేటాయించాలి. సో డైలీ 8 to 10 అవర్స్ తప్పకుండా చదవాల్సిందే మిత్రమా. సో ఆ టైంని కేటాయించుకోండి. ఈ యొక్క మొబైల్ ఫోన్లకు ఒక టైం టేబుల్ని కేటాయించుకోండి. మీ ఫోన్కి 1 గంట 2 గంటలు కేటాయించుకోండి ఎగ్జామ్స్ రాసుకోవడానికి. సో దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. డైలీ ఎగ్జామ్స్ రాయండి. సో టెస్ట్ సిరీస్ ఉన్నాయి చాలా. సో మీకు ఇష్టమైన టెస్ట్ సిరీస్ని తీసుకోండి. తప్పకుండా ఆ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకొని డైలీ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండండి మిత్రమా. రెండో విషయం, ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. సో ఎగ్జామ్స్ మనకు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ అయితే ఏప్రిల్ లేదా మే అని ఉంది. సో మనకు ఎగ్జామ్స్ అనేటివి ఒక నోటిఫికేషన్ వచ్చిన 3 months తర్వాత, అంటే 2 or 3 monthsలో మీకు ఆ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి అంటే ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం అనేది
ఉంటుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మనకు సమయం ఉంది, ఈ సమయాన్ని సద్వినియోగం చేయండి. కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండే చాలా లైబ్రరీలో చాలామంది సీరియస్గా చదువుతున్నారు. డైలీ దాదాపుగా 10 అవర్స్ అయితే డైలీ చదువుతున్నారు లైబ్రరీలో ఉన్నటువంటి మిత్రులందరూ. సో నిన్న నేను ఒక లైబ్రరీకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ చాలామంది మిత్రులు సీరియస్గా చదువుతున్నారు. సో అలా సీరియస్నెస్ ఉన్న మిత్రులకు మాత్రమే డిఎస్సి 2025లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో అది జూన్లో స్థానిక ఎలక్షన్స్ అయితే అవుతాయని ఇక్కడ ఒక న్యూస్ అయితే మీకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పేపర్లో స్థానికం వాయిదా జూలై వరకు ఎన్నికలు లేనట్లే అని ఇంకో పేపర్లో రాయడం జరిగింది. కాబట్టి మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఎలక్షన్స్ లేట్ అవుతా, ఎన్నికల కోడ్స్ ఏమి ఉండవు. సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కూడా ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ అయిపోయింది. సో రోస్టర్ పాయింట్స్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. సో రోస్టర్ పాయింట్ ఇచ్చిన వెంటనే ఆ రోస్టర్ పాయింట్ వారిగా మీకు ఖాళీల వివరాలు అనేటివి అందుబాటులో వస్తాయి. కాబట్టి సో డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీకు నెక్స్ట్ న్యూస్ పేపర్లో 2-3 డేస్ తర్వాత వస్తుంది. దానికి సంబంధించిన అంశాలన్నీ సో జిల్లాల వారికి కూడా ఖాళీల వివరాలని మీకు ఆ యొక్క జిల్లాల పేపర్లో డిస్ట్రిక్ట్ వైజ్ పేపర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ మీకు క్లియర్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్న అంశాలు కూడా మీకు తెలుస్తాయి. సో దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. అవన్నీ కూడా మీకు ఆ న్యూస్ పేపర్లో కావచ్చు, ఆ సమాచారం ఉన్నట్లయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం. మీరు రిలాక్స్ అవ్వకండి. మైండ్లోకి వెళ్ళి డిఎస్సి ఉండదనే ఆలోచన తీసేయండి. డిఎస్సి ఇప్పుడే ఉంటుందనే ఆలోచన పెట్టుకొని మీరు చదువుకున్నట్లయితే మీ సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు. సో చదవండి కంప్లీట్గా, ప్రతి ఒక్క అంశానికి క్షుణ్ణంగా చదవండి. టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదవండి. టెక్స్ట్ బుక్ను దాటి ప్రశ్న అనేది రాదు. మీ టెక్స్ట్ బుక్కే మీకు టీచర్ జాబ్ని తీసుకొచ్చి పెడుతుంది. మీకు టీచర్ కావాలంటే టెక్స్ట్ బుక్ను నమ్ముకోండి. టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశాన్ని లైన్ టు లైన్ చదవండి. ఎగ్జామ్స్ రాయండి, ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థం కాని అంశాలని డిస్కషన్ చేయండి. ఏదో ఒక విధంగా మీరు వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో అప్పుడైతేనే మీరు జాబ్ని సాధించగలుగుతారు. సో డైలీ లైవ్ టెస్టులు కూడా మీకు మన యొక్క యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి. ఈరోజు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి లైవ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా టీజీడిఎస్సి టెస్ట్ సిరీస్ కూడా లో కాస్ట్లో మీకు జాఫర్ ఎడ్యుకేషన్ అయితే అందుబాటులో తీసుకొచ్చింది. కావాలి అనుకుంటే యాప్ యొక్క లింక్, టీజీడిఎస్సి టెస్ట్ సిరీస్ యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి టెస్ట్ సిరీస్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అక్కడ టెస్ట్ సిరీస్ అయిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఆ వీడియో కూడా అందుబాటులో ఉంటుంది మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. లో కాస్ట్లో మీకు ఆ టెస్ట్తో పాటు ఆ టెస్ట్ సంబంధించిన ప్రశ్నల యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మళ్ళీ ఏడాది బీఈడి ఎంఈడి ఇక్కడ 10 ఏళ్ల తర్వాత తిరిగి పాత విధానంలోకి రాబోతుంది. ఏడాది బీఈడి వస్తుంది, ఏడాది ఎంఈడి వస్తుంది. సో ఎన్సిటి వారు దీనికి అనుమతి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 2026-27 సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి రాబోతుంది. ఇది 4 సంవత్సరాలు డిగ్రీ చదివిన వారికి మాత్రమే ఇదైతే 1 ఇయర్ ఎంఈడి 1 ఇయర్ డిఈడి చేసుకుని బీఈడి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 3 ఇయర్స్ డిగ్రీ చేసి 2 ఇయర్స్ పీజీ చేసిన వారికి కూడా 1 ఇయర్ బీఈడి చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు. సో రెగ్యులర్గా 3 ఇయర్స్ డిగ్రీ చేసిన వారు ఖచ్చితంగా 2 ఇయర్స్ బీఎడ్ చేయాల్సిందే. అదేవిధంగా ఎవరైతే 3 ఇయర్స్ డిగ్రీ చేసి పీజీ చేసినట్లయితే వారికి 1 ఇయర్ బీఈడి అందుబాటులో ఉంటుంది. గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఇది ఏడాది బీఈడి, ఏడాది ఎంఈడి. సో మీరు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 4 ఇయర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ 1 ఇయర్కి. అదేవిధంగా 3 ఇయర్స్ డిగ్రీతో పాటు పీజీ చేసినటువంటి అభ్యర్థులు కూడా 1 ఇయర్ బీఈడికి ఎలిజిబుల్. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలు. సో అటు టెట్ నోటిఫికేషన్ అనేది యాజ్ పర్ షెడ్యూల్ మీకు ఏప్రిల్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది మిత్రమా. జాబ్ క్యాలెండర్లో ఉన్న షెడ్యూల్ ప్రకారము సో 6 మంత్స్ కంప్లీట్ కాగానే సో ఆ నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తుంది. యాజ్ పర్ సీటెట్ ఏ విధంగా వస్తుందో అదేవిధంగా మన తెలంగాణ టెట్కి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక తపాలా శాఖలో 21,413 ఉద్యోగాలు, తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి, ఏపీలో 1215 ఖాళీలు ఉన్నాయి. ఇది ఎస్ఎస్సి మెరిట్ తోటి దీన్ని ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. పాయింట్ అంటే ఎవరికైతే జీపీఏ పాయింట్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయో వారిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్పై పట్టుతోనే మంచి ఉద్యోగాలు, నాణ్యమైన ఉన్నత విద్యకు సంబంధించి నీతి ఆయోగ్ అయితే నివేదిక వెల్లడి చేసింది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి.
ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 1912 నంబర్కు ప్రచారం కల్పించండి, రెప్పపాటు కూడా కరెంట్ అంతరాయం రానివ్వదని బట్టి విక్రమార్క గారు చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ 1912 నంబర్ అనేది చూసుకున్న దేనికి సంబంధించింది, కరెంటుపై ఫిర్యాదులను ఇవ్వడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి ఉన్నటువంటి నంబర్ ఇది పవర్ పైన. సో 1912. సో ఈ నంబర్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, ఇక ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, తెలంగాణలో మనకు 5 గ్రామాల్లోనే స్వామిత్వ సర్వే లోక్సభలో కేంద్ర మంత్రి వెల్లడించారు. ఏం సర్వే, దీని పేరు గుర్తుపెట్టుకోండి. స్వామిత్వ అనే సర్వేను 5 గ్రామాల్లో తెలంగాణలో నిర్వహించడం జరిగింది. ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు స్వామిత్వ పథకం కింద తెలంగాణలో ఇప్పటి వరకు 5 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. ఆయన మంగళవారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రయోగాత్మక ప్రాజెక్ట్ కింద 5 గ్రామాల్లో మాత్రమే సర్వే చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 2022 ఏప్రిల్లో MOUపై సంతకం చేసినట్లు చెప్పారు. అందులో ఆదిలాబాద్ జిల్లాలోని అర్లీ ఖుర్ద్ అనే ఊరు, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గోధుమకుంట, రంగారెడ్డి జిల్లాలోని సరస్వతిగూడ, జనగామ జిల్లా నుంచి ఘన్పూర్, కామారెడ్డి జిల్లాల నుంచి దోమకొండ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి మ్యాప్లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు వెల్లడించడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామాల్లో ఆస్తి హక్కు పత్రాలను సిద్ధం చేయడం కానీ, పథకాన్ని విస్తరించడం కానీ చేయలేదు. సో ఈ యొక్క పథకం కింద తెలంగాణలో ఎన్ని గ్రామాలు అంటే 5 గ్రామాలు. సో 5 గ్రామాల పేర్లు ఒకవేళ టఫ్గా అడగాలనుకుంటే 5 గ్రామాల పేర్లను కూడా మీరు తప్పకుండా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఆదిలాబాద్లో అర్లీ, మేడ్చల్ మల్కాజ్గిరి గోధుమకుంట, రంగారెడ్డి జిల్లాలో సరస్వతి కూడా, జనగామ జిల్లాలో ఘన్పూర్ అనే గ్రామం, కామారెడ్డి జిల్లాలో దోమకొండ అనే గ్రామాల్లో ఈ యొక్క మన సర్వే అయితే స్వామిత్వ సర్వే అనేది కావడం జరిగింది మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే, అంతరిక్ష ప్రయోగాలకు స్వదేశీ చిప్. ఇక్కడ IRIS మైక్రో ప్రొఫెసర్ను అభివృద్ధి చేసిన IITM ఇస్రో వీరైతే అభివృద్ధి చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో క్లియర్గా మనము అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడే స్వదేశీ ప్రాసెసర్ని ఏం చేశారంటే, వీరు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అదేవిధంగా IIT మద్రాస్ రూపొందించాయి. ఈ చిప్ను RISCV కంట్రోలర్ ఆర్ స్పేస్ అప్లికేషన్స్గా వ్యవహరిస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టంలో అంతరిక్ష ప్రయోగాల్లో ఉపయోగపడే ఈ చిప్ను IITM డైరెక్టర్ కామకోటి నేతృత్వంలో శక్తి ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేశారు. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఈ యొక్క చిప్ని, ఈ ప్రాసెసర్ని అభివృద్ధి చేసినటువంటి IITM ఇస్రో అనేది ఏ ప్రాజెక్టు కింద ఈ యొక్క స్వదేశీ చిప్ని అభివృద్ధి చేస్తున్నారంటే శక్తి ప్రాజెక్ట్ కింద దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. సో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఇది 2020లో మౌషిక్ తర్వాత శక్తి శ్రేణిలో ఐరిస్ 3వ చిప్గా మనము చెప్పుకున్న దీనినే చండీగఢ్లోని SCLలో ఫ్యాబ్రికేట్ చిప్ చేసి IITMలో విజయవంతంగా బూటింగ్ చేశాం. సో చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, అదేవిధంగా మదర్ బోర్డ్ డిజైన్, ఇలా ప్రతి ప్రక్రియ భారత్లోనే పూర్తయింది. మేక్ ఇన్ ఇండియాలో ఇది కీలక ముందడుగని కామకోటి అయితే తెలపడం జరిగింది మిత్రమా. నెక్స్ట్ అవినీతి సూచిలో భారత్కి అయితే 96వ స్థానం లభించడం జరిగింది. 180 దేశాలకు సంబంధించిన అవినీతి సూచి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారత్కు 96వ స్థానం లభించింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది, నిపుణులు వ్యాపారవేత్తల దృష్టిలో ఆయా దేశాల అవినీతి ఏ స్థాయిలో ఉందన్న అంచనాల ప్రాతిపదికన ఈ సూచి రూపొందిస్తారు. 0 నుంచి 100 వరకు ఈ స్కోరు ఉండే ఈ సూచీలో 0 స్కోరు కలిగిన దేశం పూర్తి అవినీతిమయమైన దిశగా, 100 స్కోరు పొందిన దేశం అవినీతి రహితమైనదిగా గుర్తిస్తారు. సో ఇక్కడ 2023 సంవత్సరంలో ఈ సూచీకి సంబంధించి భారత్కు 39 మార్కులు పొందింది. అంటే 93వ స్థానంలో ఉంది, 39 మార్కులు పొంది. 2024 ఈ స్కోర్ 38గా నమోదైతే, అంటే భారత్లో సంవత్సర కాలంలో అవినీతి ఒక మెట్టు పెరిగిందని అర్థం. ఇక ఈ సూచీలో పాకిస్తాన్ 135వ స్థానంలో, శ్రీలంక 121వ స్థానంలో నిలిచాయి. అదేవిధంగా డెన్మార్క్ మొదటి స్థానం దక్కించుకుంది. ఆ దేశంలో అవినీతి అతి తక్కువ స్థాయిలో ఉంది. ఇక్కడ మన యొక్క డెన్మార్క్లో అతి తక్కువ అవినీతి స్థానం దక్కించుకున్న దేశం ఏది అంటే ఆ డెన్మార్క్ అనేది మొదటి స్థానంలో ఉంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రం. రైట్ మిత్రం, ఇంకా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. సో అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో చూసుకున్నట్లయితే
దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ సక్సెస్. థ్యాంక్ యూ ఎంటర్ టీమ్ అని చాలామంది చెప్తూ మన టెస్ట్ సిరీస్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏపీ మిత్రులు కూడా చాలామంది తీసుకొని మన యొక్క టెస్ట్ సిరీస్లో టెట్కి సంబంధించి దాదాపుగా 95 మార్క్స్ కూడా 92 మార్క్స్ కూడా రావడం జరిగింది. ఏపీ మిత్రులు కూడా చాలామంది మన యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకోవడం జరిగింది. మన టెస్ట్ సిరీస్ని తెలంగాణలో టెట్ రాయడం కూడా జరిగింది. అదేవిధంగా మిత్రమా కరెంట్ అఫైర్స్ అనేవి కొలువుకి ఎంతో కీలకం. సో ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించిన డైలీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందిస్తున్నాను. వాటిని మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక నోట్ని మీరు సొంతంగా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డైలీ నేను పంపిస్తున్నా. సొంత నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మిత్రమా మీకు ఈ విధంగా టెక్స్ట్ బుక్లో అకాడమిక్ బుక్లో ఉంటాయి. సో అకాడమిక్ బుక్లో ఉన్న అంశాలని క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇంకే అప్డేట్స్ ఉన్నాయి మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. డిఎస్సి గురించి ఎక్కువగా ఆలోచించకండి, డిఎస్సి వస్తుంది. సో డిఎస్సి కోసం మీరు వెయిట్ చేయొద్దు, మీకోసం డిఎస్సి అనేది వెయిట్ చేయాలి. కాబట్టి మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి, తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.